ఈ ఈ ఒక్క దినముననే ఎందుకని గుడ్ ఫ్రైడే అనవలసి వచ్చింది అంటే, ఎంతో మంది చనిపోయినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అంతే. ఏదో కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు అలాగ గడిచిపోతూ ఉంటాయి. కానీ ఈ ఒక్క దినమున ఒక ఒక ఆయన చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన వ్యక్తి గురించి అందరూ ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే సర్వమానవాళి పాపం కోసం బలి అవ్వాల్సి వచ్చింది. బలి అవ్వాలి అని చెప్పి ఈ లోకమునకు వచ్చి, పరలోకం నుండి ఈ లోకమునకు వచ్చి మనందరి పాపం నిమిత్తం ఆయన బలి అయ్యి, ఆయన మనందరి నిమిత్తము తన రక్తాన్ని చిందించాడనమాట. ఆ రక్తం వల్లనే మనకి పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ దినమున మన అందరం గుర్తుంచుకోవలసింది ఏంటంటే, మనందరి పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చి బలి అయ్యి మనందరికీ నిత్య జీవం కలుగునట్లుగా పరలోకమునకు అందరికీ ఆయన ద్వారా పరలోకము చేర్చబడే విధంగా ఒక మార్గాన్ని ఏర్పరిచారు ఆయన ఈ లోకమునకు వచ్చి. అందుకని ఒక పాట కూడా ఉంది, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా అని. అలాగే ఎందుకంటే మధ్య వారధిగా ఇప్పటి వరకు తండ్రి అయిన దేవునితోనే మనము మాట్లాడుచున్నాం. ప్రవక్తలు కానీ వారితో అందరూ కూడా చూస్తున్నాం. అయితే పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు ఒక మాటని చెప్పారు. ఏదైనా తప్పిదం చేస్తే ఒక జంతువులు కానీ ఏదైనా పక్షిని కానీ దానికి గుర్తుగా బలి ఇస్తే ఆ పాపము పోతుంది, పాపము నేను క్షమిస్తాను అని చెప్పి. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, పాపం అనేది పెరిగిపోతుంది కానీ ఆ పాపం అనేది తగ్గట్లేదు. అందువల్ల తానే తన కుమారునిగా ఈ భూలోకమునకు వచ్చి మహిమ శరీరం ఒక మంటి శరీరముగా మార్చుకొని ఈ లోకమునకు వచ్చి ఈ లోకములో శిలువలో బలి అయ్యాడనమాట. ఆ యొక్క శిలువపై ఉన్న బలి అయినప్పుడే కొన్ని 7 మాటలను మనకు అందించారు. ఆ 7 మాటల ధ్యానంలోనే మనందరము ధ్యానిస్తూ ఉన్నందుకు అందులో 5వ మాటను మనందరం ఇప్పుడు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చాలు, ఈ మాటను గురించి మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. యేసయ్య, ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినమున మరి మీ సన్నిధిలో మేము అందరము కూడి నిన్ను స్తుతించుకొని అయా నీ మాటలు ధ్యానించుకుంటూ నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మరి ఈ మాటల ధ్యానంలో మేము ఉంటుండగా ప్రతి ఒక్క మాట ద్వారా నీవు మాట్లాడుచున్నావు ప్రభా. అయా నీవు మలికిన మాట అప్పుడైనా 2000 సంవత్సరముల క్రితం నాటివైనప్పటికీ కూడా అయా ఏదైనా నీవే వచ్చి మాతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్క మాటను మాతో మాట్లాడుతూ చక్కగా వివరిస్తూ అయా మాట్లాడిన ప్రతి ఒక్కరి ద్వారా నీవు మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. నీవే ఇక్కడ ఉండి మాట్లాడుచున్నావు ప్రభా. మరి ఈ మాటను కూడా అయా నీవే ఇక్కడ నడిపించి సహాయం దయచేయమని, నా నోటి మాటగా కాదు ప్రభా, అయా నీవు పలికిన మాటనే నేను పలుకున్నట్లుగా నీవే సహాయం దయచేయండి. నీ శక్తిని బలమును నాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఈ అల్పుడిని పలకడానికి ఎటువంటి యోగ్యత అర్హత లేనటువంటి వాడిని ప్రభా, నీవే ఇక్కడ ఉండి మాట్లాడి మా అందరికి అర్థమవులాగా సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాదం యొక్క ముద్రించుకోమని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మరలా ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ మోస్తూ గొల్గొతా కొండ మీదకి వచ్చి అన్ని మాటలు ఇప్పుడు దాకా నాలుగు మాటలు విని ఉన్నాం కదా. ఆ 4 మాటలు పలుకుతూనే వచ్చారు. అయితే
ఈ 5వ మాట కూడా పలికాడు. ఎక్కడ అంటే శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఈ మాటను పలికాడు అనమాట. అప్పటికే ఆయన అంత ఎండలో కూడా కాలినడకను నడుస్తూ తన మీద ఒక భారమును, ఒక శిలువ రానును మోస్తూ తీసుకుని వెళ్ళారనమాట. అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మంచి ఎండలో ఆ రాళ్లలో కాళ్ళు చితికిపోతూ కూడా రక్తాన్నంత కారుతూ ఆ దారంతయు రక్తమయమైపోతూ ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన భారం మోస్తూ, ఎవరి కోసం అంటే మన కోసమే, మనందరి పాప భారమంతయు ఆ సిలువగా భావించి మోస్తూ మనందరి పాప క్షమాపణ విముక్తి కోసము ఆయన మోస్తూ ఉన్నాడనమాట. అలాగ మోసుకెళ్తూ ఆ సిలువ పైన సిలువ వేయబడిన తర్వాత పలికిన మాట ఏంటంటే, నేను తప్పికొనుచున్నాను. ఎలాగో అంటే లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని. ఇక్కడ లేఖనంలో ఎక్కడ చెప్పబడింది ఈ మాట అంటే కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. ఒకసారి చదువు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. నా 462వ పేజీ. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఇక్కడ ఈ కీర్తన రాసినటువంటిది దావీదు గారే అయినప్పటికీ కూడా ఈ కీర్తన మొత్తంలో కూడా దేవుడు సిలువ వేయబడే కార్యక్రమంలో జరిగిన ఆ మాటలే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇందాక చదివారు, నా దేవా నీవు నన్ను నేల విడనాడితివని. అలాగనే ఇక్కడ కూడా ఒక మాట పలుకుచున్నారు, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయన. నిజమే కదా, ఆయన సిలువ భారం అంతయు మోసుకు వెళ్ళి కూడా ఆ భారాన్నంతా భరించి చివరికి ఏమవుతుంది, ఆ బలమంతయు ఎండిపోయి చిల్ల పెంకు అంటే ఆ కుండ పగలగొట్టిన తర్వాత ఒక ముక్క ఉంటది, అటువంటి ముక్కగా ఆ బలహీన పడిపోయింది అనమాట ఆ ఘటం. ఆ తర్వాత వచ్చిన ముక్క చిల్ల పెంకు అంటారు. అలాగా తన బలమంతా కోల్పోయి ఒక చిల్ల పెంకు వలె అయిందనమాట. అటువంటి పరిస్థితిలో ఏమవుతుంది, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని చెప్తున్నారు. అవును, తప్పికొనిచున్నప్పుడు మన నాలుక మనకి ఎలా అనిపిస్తుంది, నాలుకంతా మన నోరంతా ఎండిపోయింది, మన దాహం తప్పికొనిచున్నాము అని చెప్తూ ఉంటాం కదా. అలాగా అంత ఎండలో వెళ్ళిపోయింది, కానీ దేవుడు దాహం కలిగి ఉన్నది అటువంటి దప్పిక కోసం కాదు. కానీ ఆ ఎండలో వెళ్ళినప్పుడు ఆ తప్పికొనిచున్నానని చెప్పాడు, కానీ దానికోసమైతే ఆ మాట అనలేదు. ఎందు నిమిత్తం అన్నాడో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నా దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఇక్కడ సిలువలో ఉన్నప్పుడు అడుగుచున్నారు, అక్కడ నాకు దాహార్తి అవుతుంది అని చెప్పి దప్పికొనిచున్నాను. అంతకంటే ముందు ఒకసారి అడిగారు సమరయ స్త్రీ. ఆ సంగతి అంతా మనం విని ఉన్నాం కాబట్టి చిన్న మాటగా చెప్పుకుందాం. సమరయ స్త్రీ దగ్గర నీళ్లు చేదుకొని బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుచున్నారు అనమాట. ఆమె సంగతి అంతా ఆయనకి ముందుగానే ఎరిగి ఉన్నాడు, ఎందుకంటే సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆమె గురించి తెలిసే ఒక మాట అంటున్నారు, నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్ము అని ఆమెను అడిగాడు. అక్కడ దాహమునకిమ్మని అడిగాడు, కానీ దాహం కోసం దాహం అయినందుకు అడిగాడా? కాదు. ఆయన దాహం ఏమైనది? అలాగే పదవచనము 13.
అందుకు యేసు నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలములనిచ్చునని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీవు నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదవు. ఏమని అడుగుతావని అంటున్నారంటే, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. అంటే ఆయన మనకి జీవజలము దయచేయవాడు. నేను జీవజలమును ఇచ్చేవాడును, జీవజల ప్రవాహము నీ హృదయంలో నుండి బయలుదేరినని చెప్పిన దేవుడు మరి ఎలా దప్పికొన్నాడు? ఎందుకని అన్నాడు నేను దప్పికొనిచున్నానని? ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ నశించిపోతూ ఉన్నారు. ఆయన అందుకోసం కదా ఈ భూలోకంలోకి వచ్చింది, నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకు వచ్చి ఉన్నాను. మరి అటువంటి దాహం కలిగిన ఆయన, అలాగే అటువంటి దాహం కలిగి తనను సమరయ స్త్రీతో మాట్లాడారు. ప్లస్ లేఖనం నెరవేరినట్లుగానే ఈ మాట పలికారు. ఆ లేఖనం ఎక్కడ ఉందో కూడా మనం చూసాం కదా. అలాగే ఇక్కడ జీవజలం ఇచ్చేవాడు నేనే అని చెప్పిన ఆయన ఎందుకు తప్పికొని ఉన్నాడు అంటే, అలాగే 14వ వచనం కూడా చదువు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆయన ఇచ్చి జీవజలము, ఆయన ఇచ్చి నీళ్లు త్రాగితే ఏమవుతాడు? మరలా దప్పికొనడు అని చెప్తున్నారు కదా. మరి ఆయన దగ్గరే అటువంటి జీవజలము పెట్టుకొని ఆయన దప్పికొనిచున్నానని ఎందుకు అన్నాడు? నశించిన ఆత్మల కొరకైన దాహం కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ మనలో ఈ లోకంలో చాలా మంది ఎటువంటి దాహం కలిగి ఉన్నారంటే, ధనమును కోరుకుంటున్నారు, ధన దాహం కలిగి ఉన్నారు, ధనం కోసం ఏమైనా చేసే విధంగా ఉన్నారన్నమాట. అలాగే ప్రాణాలు కూడా పోయే స్థితిలో ఉన్నాం. మన వార్తలు చూస్తూనే ఉన్నాం. ధనం కోసం మన అన్నదమ్ములు చంపారని, తల్లిదండ్రులను చంపారని చెప్పి ఇలాంటి దాహాలు కలిగి ఉన్నారు. ప్లస్ అధికార దాహం అన్నమాట. అధికారం ఈ అధికారం నేను సంపాదించుకోవాలి అనే దాహం. ఇలాంటి దాహాలు కలిగిన ఈ లోకంలో దేవుడు ఎలాంటి దాహం మనం కలిగి ఉండాలని చెప్తున్నాడంటే, ఆత్మల కొరకైన దాహం కలిగి ఉండాలి. ఈ ఆత్మల కొరకైన దాహం కలిగి ఉండడం అంటే ఏంటంటే, ఆత్మల కొరకైన దాహం కలిగి ఉన్నప్పుడు నీవు ఎలాంటి ఆ దాహం కొరకు ఏం చేస్తావంటే, నశించి అవుతున్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తావు. వారందరూ నశించిపోకూడదు. నేను ఎలాగైతే ఈ సువార్తను తెలుసుకున్నాను, ఈ సువార్తను నమ్మాను, వారందరూ కూడా ఈ సువార్తను అలాగనే నమ్మాలి, వారు కూడా రక్షణలోకి నడిపించబడాలి అని చెప్పి కలిగి, అలాంటి దప్పికే దేవుడు ఈ దినం కలిగి ఉన్నాడు. కానీ దప్పికొనిచున్నానని చెప్పిన దేవుడు ఆయన యుద్ధకు దప్పిక తీరేందుకు ఒక చోట దాహం నాకు అందించినా కూడా తీసుకొనలేదు. అది ఎక్కడో చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి కాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. చాలు. ఇక్కడ సిలువ వేయబడడానికంటే ముందుగానే ఆయన కొన్ని కొరడా దెబ్బలు వేసినప్పుడే, ఆ ముళ్ళ కిరీటం పెట్టేటప్పుడు, సిలువ వేయబడ్డకు ముందే ఈ పనులు చేసేటప్పుడే ఆయనకి చేదు కలిపిన ద్రాక్షరసము త్రాగనిచ్చారనమాట. కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయి, ఎందుకంటే ఆ దినములు అంతగా గొప్ప శిక్షలు పొందేటప్పుడు ఆయనకు బాధ తెలియకూడదని చెప్పి ఆ బాధ తెలియకుండా ద్రాక్షరసం ఎలా ఉంటుందంటే మత్తు కలిగిస్తుంది అనమాట. దాంతో పాటు అందులో ఒకటి కలిపి ఆయనకి ఇచ్చారనమాట. దానివల్ల పూర్తిగా మత్తుడై ఉంటే మనం పెట్టే బాధలు ఆయనకి తెలియవు, ఆయన దాన్ని ఫీల్ అవ్వడు అని చెప్పి.
కానీ దేవుడు అలా ఫీల్ అవ్వకపోవడాన్ని ఒప్పుకోలేదు. అందుకే దాన్ని పక్కకు నెట్టివేశాను, త్రాగునొల్లకపోయినా అన్నాడు. అలాగే శిలువ మీదకి ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ దాహమునకి ఇమ్మన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఒకసారి చిరుక అందించారనమాట. అలాంటిదే యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలు. ఇక్కడ సిలువకు ముందు, సిలువ వేయబడ్డకు ముందు ఒకసారి అందించారు అలాంటి చిరకని. అలాగే సిలువ వేయబడిన తర్వాత ఆయన దాహమునకి ఏమని అడిగినప్పుడు ఇలాంటి చిరకని అందిస్తున్నాం అనమాట. ఆ చిరక ఎలా ఉంది? చేదైన చిరక అనమాట. మనము కూడా మన జీవితాన్ని ఆయన అడుగుచున్నాడు, నీ హృదయం నాకిమ్ము, నీ రాతి గుణం తీసేసి మాంసం ముద్దగా నేను చేస్తానని చెప్పి చూస్తాం మనం ఇర్మియా గ్రంథంలో. అలాగా అడుగుచున్నప్పుడు మనం ఎలాంటి హృదయాన్ని ఇస్తున్నాం, మనం ఎలాంటి జీవితాన్ని ఆయనకు అందిస్తున్నాం. ఇక్కడేమో వారు తెలియకనే వారి చేదు చిరకను తీసి అందించారు ఆయన దాహం తీర్చడానికి, ఆయన మత్తుని అలా చేయడానికి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుని జీవితాన్ని నాకు ఇవ్వమని అడుగుతుంటే మనమేం జీవితాన్ని ఇస్తున్నాం? మలినమైన జీవితాన్ని, ఈ లోకంతో నిండిన జీవితాన్ని. మన హృదయం అంతా ఈ లోకంతో నిండిపోయి, ఈ లోక ఆశలతో నిండిపోయినది. అలాంటి హృదయాన్ని దేవునికి ఇవ్వాలని చూస్తున్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నది అది కాదు. దేవుడు కోరుకుంటున్నది నీ హృదయమును ఎంతో దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని చెప్పి, దేవునికి ఇష్టమైన హృదయముగా ఉండాలని చెప్పి, ఒకవేళ అది లేకపోతే ఇప్పటికైనా నా దగ్గరగా నేను మారుస్తాను నీ హృదయాన్ని అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా దేవుడు దాహమును కలిగి ఉన్నాడు. అటువంటి దాహము మనం కలిగి ఉండాలి. అది ఇప్పుడు ఈ ఒక్క రాజనే కాదు, నిత్యము. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలు ఈ దేశంలో ఈ మధ్య మతోన్మత దాడి అని చెప్పి కూడా ఎక్కువై ఉన్నది. అటువంటి పరిస్థితులు రాబో కాలంలో ఇంకా మరి ఎక్కువ అవ్వచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం జడియకుండా ఈ నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారని చెప్పి వారి కొరకు మనం ప్రయాసపడి దేవుని, ఎందుకంటే ఇక్కడ ప్రయాసపడింది ఎక్కడ వృధా కాదు. అది పరలోక రాజ్యంలో దేవుడు ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాడు అనమాట. మనం ఎలాగైతే నోట్ చేసుకున్నాం ఇంపార్టెంట్ అని చెప్పి, ఆయన కొరకు ఎవరికి ఎంత కష్టపడ్డారు అని చెప్పి ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నారు. ఇలా నోట్ చేసుకున్నప్పుడు నీవు నేను పడింది ఈ లోకంలో గుర్తించకపోవచ్చు, ఈ లోకము వాసులు ఎవరు గుర్తించకపోవచ్చు, ఎక్కిరించవచ్చు, హేళన చేయవచ్చు. కానీ దేవుని యొద్ద అలాంటి హేళన జరగదు. కన్నానికి ప్రతిగా బహుమానము, మనకి ప్రతిఫలం అనేది ఇస్తాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి దాహమును కలిగి ఉండి మనము జీవించుదాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాక.